ఇదంతా వాళ్ళకి చెప్పి వెంట వాళ్ళకే నోటీస్ ఇచ్చి తీసి ఆ 40 డివిజన్లో మనము పార్కులు చూస్తాం, అది చూపిస్తాడు. ఆ వేస్ట్ అంతా తీసుకుని దాన్ని తోలిచ్చి చేసి పెడతాడు వాటి. రమణ సార్ స్కూల్ దొరుకుతాను చెప్పు వినోద్ బాబు. మన ఊళ్ళో భోగాలు వడ్డించాము దాని ఎదురుగా వస్తున్నావా? సరే కాలువ కట్టాం కదా, ఇదేం అది దానికి వస్తుంది కదా. సన్సెట్ సార్ ఫైల్ నాకు సాయంత్రం కల్లా అప్డేట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ రివ్యూ మీటింగ్ మీ ఇంజనీరింగ్ సెక్షన్ మీదనే ఏవైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద అదే ఎస్టిమేషన్ వేసినారన్నా. ఆ రోడ్డు ఈ రోడ్డు రెండు రోడ్లు పెట్టాం. ఇదేంటి ఇది మన ఇచ్చేసేయండి చెప్పినాడు. ఇట్లా పో మార్గం లేదు, ఇట్లా పో ఆడేమన్నా కౌలు 2 కొనే చాలు. నీకు ఎంత తగ్గుంది ఆడ ఎంత ఎత్తుంది. వీడికి అడిగి అదే ఇక్కడ వాళ్ళ సర్వే చేసి పనిచేసినారు. తీసుకాడు కాలం వాళ్ళు ఎవరు కలిసి దీంతో పాటు అది కూడా పెట్టండి. ఇప్పుడు నేను చెప్తూ లేరు కదా. ఇది రోడ్డు కదా, ఇది స్టాప్ రోడ్డే కదా. రోడ్డే ఇది. వాళ్ళు వేసింటే రోడ్డు చేతిలోకి వెళ్ళిపోయింది, ఆడికి వెళ్ళిపోయింది, ఫిల్టర్ కాడికి వెళ్ళిపోయింది. 20 సార్లు బంగపోయింది మీరు కూడా అపార్ట్మెంట్ అంతే కదా. అదే చోళ్ళ ఎవరాలు నాగా కొట్టాడు. ఇంకేముంది మా పొలాయిలు అదేముంది ఓల్డ్ లెటర్ ఇస్తాం కాదు డాక్టర్ అన్నంగా పనుకున్నాడు. లేదు డ్యూటీ పోయాడు. అప్పుడు ఏం చేస్తాం డ్యూటీ పోయాడా? ఫోన్ అన్నాడే బాగున్నా.
ఇంతకు ప్రాబ్లం లేదు మా ఈ మధ్య వచ్చింది ఇంకొక ప్రాబ్లం నాకంటే ఈరోజు జైపాల్ గారు ఉంటాయి ఎందుకు కొట్లాడు వాళ్ళ ప్రేమ లేదు నీళ్ళు పెట్టాలన్నా కూడా ఉండాలని అట్లా డీజిల్ వాళ్ళు పట్టుకొచ్చినాము ఈ డీజిల్ కాకుండా ఎక్కడో బ్లాక్ మేడం డ్రైన్ ఓపెన్ తీసారా ఆ నీళ్ళు ఈ నీళ్ళు పోవడంలా అన్నిసార్లు బాబు మనలో నా నుంచి పెడతాము చేపిస్తాము మన వాళ్ళు ఇంతకుముందు తీస్తారా రెగ్యులర్గా ఆ నుంచి వాళ్ళు పండగ అది దాంతోపాటు ఇది వాళ్ళు తీసినప్పుడు ఎట్లా ఉండాలి డీజిల్ వాళ్ళు పట్టుకొచ్చినాము ఈ డీజిల్ కాకుండా ఇట్లా పోయేది ఫ్లో ఏమన్నా బ్లాక్ అయింది కింద ఒకసారి వెరిఫై చేయండి మామూలుగా ఇక్కడ ఉండవు ఆ విధంగా బ్లాక్ కావు ఇంతకుముందు ఎప్పుడు బ్లాక్ అయ్యేటి కాదు ప్రైవేట్ ల్యాండ్ కాదు ఇప్పుడు కంచె వేసిన తర్వాత చేపియాలి పెద్ద మనిషి ఉన్నాడు వెంకటేశ్వరి ఆయన దొరికిపోతాడు ఒకసారి వెరిఫై చేసి నెంబర్ రాసుకుంటాను ఒకసారి చూసి ఎస్టిమేట్ చేసి ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో అంటే టమాటాలు కావాలని అడిగినారు నేను చెప్పలేదు సార్ ఫ్రూట్స్ అని వాళ్ళు తీసుకున్నారు సార్ చూడు చూడు గడ్డి మొక్కలు ఏంటది ఆమెకి ఎన్నిసార్లు సార్ అని చెప్తాను అంటే ఎట్లయితే ఎందుకేస్తారు అది వాళ్ళే సారా టౌన్ ప్లానింగ్ గారు ఒకసారి ట్రాక్టర్ పెట్టుకుని ఈడొక కాలం వస్తుంది ఆడొక 3 కాలం వాళ్ళే సారా కాలంలో పెట్టు సరిపోతుంది ఆడ అంటాడు అది కూడా మంచి ఆలోచన ఇది మేడం చూడ ఇది కూడా అంతే ఇదంతా 46 వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి వెరిఫై చేసి నెంబర్ రాసుకుంటాను ఒకసారి చూసి ఎస్టిమేట్ చేసి ఏడటం వాళ్ళు 40 రోజులు తీయాలంటే వాళ్ళకి వాటర్ తీసుకోవడానికి టైం పట్టుకోవాలి బ్లాక్ కావాలి భలే కట్టినా రోడ్డు ఎదురుగా తెలుసు కాకపోతే అదే నువ్వు ఎప్పుడు తాగుతుంది కదా ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా మా డివిజన్ అయినటువంటి 47వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఏదైతే గతంలో 15th ఫైనాన్స్ నిధులతో వేసినటువంటి రోడ్లను
అలాగే డ్రైన్స్ను పరిశీలన జరిగింది. ఇది దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా నా విజయానికి కారణమైనటువంటి మా డివిజన్ ప్రజలు వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని డ్రైనేజీకి సంబంధించిన ఇష్యూస్ ప్రజలు నా దృష్టికి తీసుకొని రావడం ఉంది. వాటిని కూడా ఎస్టిమేషన్ వేసి రాబో కాలంలో అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నేను మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ గెలిచినప్పుడు ఇది అక్కాపల్ల పంచాయతీ వాతావరణంలో ఉండి చాలా అధ్వాన పరిస్థితిలో మాది ఉండే పరిస్థితి ఉంది. దాన్ని అంచెలంచెలుగా అప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా మేయర్గా ఉన్నటువంటి రవీంద్రనాథ్ గారి ఆశీర్వాదంతో, అలాగే మళ్ళా తర్వాత వచ్చినటువంటి సురేష్ బాబు అన్న గారు మేయర్గా ఉన్నప్పుడు, దాని తర్వాత డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ముఖ్యంగా మా నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా ఉన్నటువంటి దాదాపుగా ఈ 3 టర్ముల్లో దాదాపుగా 60 నుంచి 70 కోట్ల రూపాయల పనులు ఈ మా 47వ డివిజన్లో పూర్తి చేయడం జరిగింది. ఏవైతే శ్మశానానికి సంబంధించిన మా 40, 47, 5 డివిజన్లకు సంబంధించిన శ్మశానంను 1,70,00,000 రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే 1,30,00,000 రూపాయలతో మన ఏదైతే అక్కాయపల్లె పార్కును నిర్మించే కార్యక్రమం మా టర్మ్లోనే చేపట్టడం జరిగింది. అంతేకాదు ఈ మర్యాపురం చర్చి దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఆఫ్ రోడ్డును మనము పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపుగా డ్రింకింగ్ వాటర్ గతంలో మా అక్కాయపల్లె చెంపేట ప్రాంతాలకు డ్రింకింగ్ వాటర్ వచ్చే రాని పరిస్థితి ఉంది. అప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 29 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను తీసుకొని వచ్చి డిఎంహెచ్ ఆఫీస్ కాడ ఒక ట్యాంక్, మా అక్కాయపల్లె దగ్గర ఒక ట్యాంక్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత మొన్న జరిగిన అమృత పథకంలో మన అక్కాయపల్లె పార్క్ పక్కన ఉన్నటువంటి ట్యాంకు నిర్మించడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అక్కాయపల్లె చెంపేటలకు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని రోజులు ప్రజలకు అండగా ఉంటూ అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశల అనుగుణంగా పనిచేస్తాం. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మేము నిత్యం అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.